జూబ్లీహిల్స్ బైపోల్లో 58 మంది అభ్యర్థులు నిలిచారు. 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా పరిశీలన తర్వాత జాబితాలో 81 మంది నిలిచారు. వారిలో ప్రధాన పార్టీలతో పాటు మిగతా పార్టీలకు చెందినవారు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు 3, మిగతా రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు 27 మంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 51 మంది ఉన్నారు. 81 మందిలో 23 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో 58 మంది బరిలో నిలిచారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల సమక్షంలో గుర్తులు కేటాయించనున్నారు ఎన్నికల అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి, సరుణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎంతమంది పోటీలో నిలుస్తారనేటువంటి ఒక ఉత్కంఠకు తెర పడింది. మొత్తానికి 58 మంది బరిలో నిలిచారు. మొత్తం నామినేషన్ల విత్డ్రా అనంతరం 58 మంది ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో అభ్యర్థులు 58 మంది మిగిలారు. సో మొత్తానికి 211 మంది నామినేషన్లు వేయగా అందులో ఈ స్క్రూటినీ అనంతరం 81 మంది మిగిలారు. సో ఈరోజు విత్డ్రాకు 3 గంటల సమయం లోపు విత్డ్రా చేసుకున్నటువంటి వాళ్ళు 23 మంది. సో ఆ 81 మందిలో 23 మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకోగా మిగిలింది ఫైనల్గా 58 మంది. ఇప్పుడు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో 58 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. సో మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సీరియల్ నంబర్స్, అలాగే వాళ్ళకు కేటాయించాల్సినటువంటి గుర్తులు ఇవన్నీ కూడా కేటాయిస్తారు. సో ప్రధాన పార్టీలు ఎవరైతే రికగ్నైజ్డ్ నేషనల్ అలాగే రీజియన్ పార్టీలు వాళ్ళ గుర్తులు పోను, ఎవరైతే రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయో వారికి ఫ్రీ సింబల్స్ కేటాయిస్తారు. అలాగే ఇండిపెండెంట్ వ్యక్తులు కూడా ఉంటారు. సో వారికి ఫ్రీ సింబల్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు చూస్ చేసుకోమని చెప్తారు. ఏ సింబల్ కావాలి అనేటువంటిది వాళ్ళు చూస్ చేసుకుంటారు. అయితే ఒక సింబల్కి 2-3 పోటీ పడితే అప్పుడు డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మొత్తం ప్రక్రియ ఈరోజు ముగుస్తుంది. రేపటి నుంచి వాళ్ళ గుర్తులు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఓటును అడుగుతారు. సో ఇప్పటి నుంచి అయితే నవంబర్ 11వ తారీఖున పోలింగ్ ఉంది, 14వ తారీఖున రిజల్ట్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించి మొత్తానికి ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారు అనేటువంటి ఒక ఉత్కంఠ మొదటి నుంచి ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలామంది వాళ్ళు ఒక వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వం పైన ఉన్నటువంటి అసంతృప్తిని తెలియజేయడానికి చాలామంది నామినేషన్లు వేశారు. గతంలో మనం 1996లో చూసాం, నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య మీద దాదాపు 400 పైగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు రైతులంతా 185 నామినేషన్లు వేశారు పార్లమెంట్లో అక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ కూడా 211 నామినేషన్లు వచ్చాయి. మరి ఎంతమంది ఉంటారు? సో ఈ విధంగా ఇంతమంది ఉంటే ఏ పార్టీకి నష్టం? ఇట్లా అనేక ఆలోచనలు అనేక పార్టీలు చేశాయి. కానీ చివరికి 58 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. మరి దీనికి సంబంధించి ఒక కంట్రోల్ యూనిట్కు 4 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఏదైతే ఈవీఎంస్ ఉంటాయో అవి 4 పెడతారు, 4 కనెక్ట్ చేస్తారు. సో ఇందులో ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులు ఉంటారు. సో ఇట్లా మొత్తం 58 మంది అభ్యర్థులను ఆ రోజు ఈవీఎంలో అడ్జస్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఏర్పాట్లు చేస్తోంది. రైట్ సాయి, థ్యాంక్ యూ.